హలో ఫ్రెండ్స్, జయప్రదం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి మటన్ సూపు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అరకిలో మటన్ తీసుకున్నానండి. దానిలోకి వెల్లుల్లిపాయలు ఒక 10 గర్భాలు తీసుకోండి. చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చా నూరు పెట్టుకోండి. ఈ మటన్ని కుక్కర్లో ఉడకబెడదాం. 10 నిమిషాలు మరగిద్దాం ముందు విడిగా. ఇందులో మూలిక ఉంటుంది, చాలా బలం అన్నమాట. అది బయటకు వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి. ముందుగా ఈ నూరుతాను. ఇలా కచ్చపచ్చ నలిగితే సరిపోతుంది. ఇలా నూరుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకోండి. 1/2 లీటర్ పైనే పోయచ్చు. ఇందులోనే ఉప్పు పసుపు వేసేస్తానండి. ఇప్పుడు మరిగించాలి. ఈ పైన తెట్టెళ్ళి కట్టింది కదా, అదంతా తీసేద్దాం. తీసేస్తేనండి నీసు వాసన రాదు. ఆ తెట్టంతా తీసాను. 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు సూప్లోకి ఏం చేద్దామంటే, ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక యాలుక, 3 లవంగాయలు, మిరియాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, కొత్తిమీర కాళ్ళు, ఇవన్నీ వేసి ఒక 40 నిమిషాలు మరిగిద్దాము. సూప్ బాగా మరగాలండి. దానిలో ఉన్న మూలిగంతా బయటికి రావాలన్నమాట. బోన్స్ మెత్తబడాలి. మెత్తబడి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ మూలిగ. అప్పుడు దాకా బాగా మరిగించండి. సూప్ మరిగిపోయింది. ఈలోపు ఏం చేద్దామంటే, సన్నగా వెల్లుల్లిపాయలు తరుక్కోండి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న ఉల్లిపాయ, అన్నీ చక్కగా సన్నగా తరిగి పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకోండి. అలాగే ఒక స్పూను నెయ్యి. ఇది తాగాక ఆ ముక్కలన్నీ వేసి వేయించుకుందాం. ఒక బిర్యానీ ఆకు వేసి వేయించండి. అల్లం వెల్లుల్లిపాయ తురుము కూడా వేసేసండి. తరిగిన ముక్కలు అన్నమాట ఇవి. వెల్లుల్లిపాయ మాత్రం బాగా వేగనండి, వేగితేనే బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసేయండి. బాగా వేగనివ్వండి. ఇలా నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు. ఒక 1/2 స్పూను కారం వేసుకోండి. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు, వేద్దాం. ఈ మరిగిన సూప్ని ఏం చేద్దామంటే ఇందులో పోసేద్దాం. వడకట్టాలండి. ఇలా వడకట్టాక ముక్కలు మాత్రం వేయండి అందులో. సూప్లో కొత్తిమీర, ధనియాలు ఇవన్నీ పడేసేవి, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఇదండి లోపల చక్క మెత్త ఉడికిపోయింది అన్నమాట. ఇట్లా లాక్కుంటూ వచ్చేస్తుంది. చాలా మెత్తబడిపోయింది. మూలిగ అనమాట. మన మటన్ ఎలా ఉడికిందో అట్లా ఉడికిపోయింది. ఒక్క 4 నిమిషాలు 5 నిమిషాలు అలా మరిగిద్దాం. ఈ పిప్పి ఎంత వచ్చిందనేది పారేయటమేను.
ఇది మాత్రం కొంచెం మరగనిద్దాం బాగా. ఈ సూప్ అండి ఒక 10-15 రోజులు తాగారంటే వీక్గా ఉండాలి, చక్కగా తేలిపోతారండి, బలం వస్తుంది బాగా, మంచి శక్తితో యాక్టివ్గా ఉంటారన్నమాట. బోన్స్ ఇరుగుతాయి కదండి కొందరికి, వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. ఇది త్వరగా అతుక్కుంటుందంట బయట, డాక్టర్సే చెప్తారు ఈ మాట. సూప్ ఇలా ఉండాలండి, ఈ మాత్రం పలుచగా ఉండాలి. కొంచెం కొత్తిమీర వేద్దాం. కొంచెం నిమ్మరసం పిండుదాం, సరిపోతుంది, టేస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ పోసుకుందాం. నీళ్ళలో కలపండి, పోయాలన్నమాట. సూపులోకి కార్న్ ఫ్లోరే రుచి అండి, అది తప్పకుండా వేయండి లాస్ట్లో. గుమగుమలు ఆడిపోతూ మటన్ సూప్ రెడీ అయిపోయింది. అంతేనండి, సర్వ్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తాగి చూడండి, మీరు కూడా మంచి బలం వస్తుందండి.